మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అవకాశం ఇచ్చిన అన్నకి, కుటుంబ సభ్యులందరికీ కూడా, సంఘ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యం చూద్దాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి గమనిద్దాము. థ్యాంక్స్ అన్న. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనంలో, ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పులను బలురక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును. జన సమూహము గల పట్టణము విడవబడును. కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగాను మందలు చేయు భూమిగాను ఉండును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవాన్ని కొందనాలు, ఈ సాయంకాల సమయంలో అద్భుతమైన అవకాశాన్ని మీరు ఇచ్చినందుకై వందనాలు ప్రభా. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచుకోండి. అలనాడు బాప్తిస్మిచ్చి యోహాన్ని ఒక శబ్దమై ఎలా వాడుకున్నారో మరొకసారి నన్ను కూడా మీరు వాడుకోమని మీ పాదాలతో మొరపెడుతూ ఉన్నాం. నా మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ తీసివేసి ప్రభా, మీ ఆలోచనలతో నింపి ఈ ప్రజలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే ఎండిన ఎముకలు మహాసైన్యంగా మార్చగలవు. మీ మాటలో జీవం ఉంది. మీ మాటలో నాయన ఈ సృష్టి అంతా కలగబడింది. అటువంటి మాటను మరొకసారి మా అందరికీ దయచేసి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పులను బలురక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు అనే మాట చూస్తున్నాం. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉండదో అక్కడ ఆ కుటుంబాల్లో నెమ్మది ఉండదు. ఆ కుటుంబాలు బంధకాల మధ్యలో ఉంటాయి. ఎండిన ఎముకల వలె ఆ కుటుంబాలు మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం కూడా ఇల్లుని విడిచిపెట్టి ఏదైనా దూర ప్రాంతం వెళ్ళి ఒక 6 నెలల తర్వాత ఇంటికి వచ్చామనుకోండి, ఇంట్లో అంతా కూడా అంటే కాంపౌండ్ వాళ్ళు పిచ్చి చెట్లు మొలిచిపోయి ఉంటాయి. దేవుని ఆత్మ లేకపోతే ఇక్కడ అంటాడు ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో. పురము పేరేమో ఆనందపురమే, గృహం పేరు కూడా బాగుంది. కానీ లోపల చూస్తే అన్ని కూడా ముండ్ల చెట్లు, బలురక్కసి చెట్లు పెరుగుతున్నాయని దేవుని వాక్యం చెప్తాడు. అయితే దేవుని ఆత్మను మనం ఏం చేయాలంటే ఆహ్వానించాలి. అయ్యా, నా హృదయంలోనికి రా. ఆయన అంటున్నాడు, హృదయం అనే తలుపు దగ్గర ఉండి తడుతూ ఉన్నాడు, నేను లోపలికి రావచ్చా అంటున్నాడు. మనం ఆయన ఆహ్వానిస్తే లోపలికి వస్తాడు. ఆయన ఉండటానికి తగిన ఏర్పాట్లు మనం చేయాలి మన హృదయంలో. కొన్నిసార్లు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అని తెలియగానే ఏం చేస్తాం? ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం, సోఫా నీట్గా ఉంచుకుంటాం, వాళ్ళు వచ్చి చూసే అన్నీ కూడా కాస్త నీట్గా ఉంచుకుంటాం. అంటే రోజువారీ మన ఇంట్లో ఎలా ఉన్నా పర్వాలేదు, ఒక గెస్ట్ వస్తూ ఉన్నప్పుడు అన్నీ కూడా శుభ్రం చేసి ఉంచుకుంటాం. ఒకవేళ మనకన్నా ఒక గొప్ప ఆయన వస్తున్నాడు మన ఇంటికి అనుకున్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్త పడతాం, ప్రతిదీ కూడా నీట్గా ఉంచుకుంటాం. అలాగే యేసయ్య కూడా మన హృదయంలోనికి వస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాం అన్నప్పుడు మన హృదయంలో కూడా ఆయన ఉండగలిగే వాతావరణాన్ని మనం సెట్ చేయాలి. మన హృదయంలో పనికిరాని తీగలు ఉంటాయి, దేవునికి ఆయాస్కరమైన ఉంటాయి, చేదైన వేరుంటుంది. అవన్నిటిని మనం తీసేసుకున్నప్పుడు ఆయన మన హృదయంలో తన ఆత్మతో మన హృదయంలో నింపుతూ ఉంటాడు. ఒకసారి మాకు కొంచెం మాస్ ఏరియాలో పనిచేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు హౌస్ విజిటింగ్కి వెళ్తూ ఉంటాను. వెళ్తూ ఉన్నప్పుడు నా తొలి దినాల్లో నాకు ఒక విశ్వాసం ఉంది, ఆమె ముందు అమ్మింది, ఆమె బహిరంగంగానే అమ్మింది. కాబట్టి అందరి ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆమె ఇంటికి కూడా నేను టచ్ చేయాల్సిందే, లేకపోతే అదొక సమస్య. సరే నేను ఆ ఇంటికి వెళ్తాను,
ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడంతా సారాయి వాసన, తాగే కస్టమర్లు కూడా ఉంటారు. అక్కడ నేను ఎక్కువసేపు నిలవలేను. అందరింట్లో ఉన్నట్టుగా వెళ్ళటం, అక్క వందనాలు అంటాం, చిన్న ప్రార్థన చేద్దాం అంటాం, చిన్న ప్రార్థన చేయటం, ఎప్పుడు త్వరగా ఇంట్లో నుంచి నేను బయటపడతానా అని ఆ ఇంట్లో నుంచి అంత త్వరగా నేను బయట పడేవాడిని. అంటే అక్కడ నాకు ఉండటానికి ఒక వాతావరణం లేదు. అలాగే యేసయ్య కూడా మన హృదయంలో ఉండటానికి, తన ఆత్మను ఉంచడానికి మనం ఒక ప్లాట్ఫామ్ని సెట్ చేయాలి. దేవునికి ఆయాస్కరమైనవి ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకోవాలి. ఎందుకంటే ఆయన అంటాడు, నేను మీలో నివసిస్తాను, సంచరిస్తాను, కాబట్టి మీరు ప్రత్యేకంగా జీవించండి అని దేవుని వాక్యం చెప్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనలోనికి దిగొస్తే మనకి ఎలాంటి ఆశీర్వాదాలు దొరుకుతాయి గమనిద్దాము. ఆదికాండం 41వ అధ్యాయము 38వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనంలో, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. ఇక్కడ జరిగిన సందర్భంలో ఒక రాజుగారు, రాజు అంటే ఏదో చిన్న రాజు కాదు, ఆయన ఐగుప్తు దేశానికి మహారాజు. ఆ మహారాజు ఒక అన్యుడు ఒక క్రైస్తవుడిని యొక్క హృదయములో ఏం కనుక్కుంటున్నాడు అంటే, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అంటే అతనిలో దేవుని ఆత్మ ఉందని గ్రహించాడు. మన జీవితంలో కూడా మన ఆఫీసులో అందరూ క్రైస్తవులే ఉంటారు, అన్ని జనులు ఉంటారు. మనం ఉండే ఇళ్ల పక్కన అన్ని జనులు ఉంటారు. లేకపోతే మనం వెళ్ళే ప్రతి ప్రాంతంలో కూడా మిక్స్డ్గా ఉంటారు. వాళ్ళు గ్రహించాలి మనలో దేవుని ఆత్మ ఉందని. చూడండి, జరిగిన సందర్భాన్ని మనం గమనిస్తే, యోసేపుని మరి మారుబేరానికి అమ్మినట్టుగా అమ్మేశారు. దేవుడు యోసేపుకు తోడుగా ఉండటం వల్ల పోతీఫర్ కుటుంబంలో ఆశీర్వదించబడ్డాడు. అక్కడి నుంచి మరి పరిశుద్ధత కొరకు జైలుకి వెళ్ళాడు. జైల్లో 2 ఏళ్ళు గడిచిన తర్వాత రాజుగారికి ఒక కళ దేవుడు రప్పించాడు. ఏమిటి ఆ కళలో అంటే, ఆయన చూస్తూ ఉండగా మంచి పుష్టి కలిగినటువంటి ఆవులు, నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు అనుకున్నాను, ఒంగోలు ఆవులే ఉంటాయి కదా, చాలా రేటు, అలాంటి ఆవులై ఉండొచ్చు అనుకున్నాను. అలాంటి బలిష్టమైనవి 7 ఏటి ఒడ్డున మేస్తా ఉన్నప్పుడు బలహీనమై ఎండిపోయి అసలు అన్నం పెట్టి వాటికి గడ్డి పెట్టారా సంవత్సరం నుంచి అన్నట్టుగా ఉన్నవి 7 వచ్చి ఈ బలిష్టమైన వాటిని తినేసినాయి. తిన్న తర్వాత వాటి పొట్టంట కొంచెం కూడా లేవలేదు. అవి తిన్నట్టుగా కూడా కనపడలేదు. రాజుగారు తుళ్ళిపడి లేచాడు, కలవరపడ్డాడు. ఏంటి కళ, దీని భావం ఏంటి అర్థం కాలేదు. మరలా నిద్రపోయాడు. మరలా అదే కళ రిపీట్ అయింది. ఈసారి 7 పీన వెల్లును కనపడ్డాయి, పుష్టి కలిగినవి. రెండోసారి బలహీనంగా ఉన్నాయి కనపడ్డాయి. ఇవి మొదటి మాదిరి వాటిని మింగేసినాయి. మరలా ఉలిక్కిపడ్డాడు, కలవరపడి లేచి కూర్చున్నాడు. మనకు కూడా అప్పుడప్పుడు కళ్ళు వస్తూ ఉంటాయి. కళ్ళు వచ్చిన తర్వాత ఉలిక్కిపడి లేస్తా, కళ్ళే పోలే దేవునికి స్తోత్రం అనిపించింది. నేను నిజంగా జరిగినట్టుగా అనిపించేస్తుంది. లేకపోతే కలవరపడుతుంటాం, కలవరిస్తూ ఉంటాం. రాజు కూడా ఈ కళను అతనికి వచ్చిన తర్వాత కలవరపడ్డాడు. వెంటనే తన దేశంలో ఉన్న జ్ఞానులను పిలిచాడు, పండితులను పిలిచాడు, గారడి విద్వాళ్ళని పిలిచాడు. అందరిని పిలిచి, ఎవడు చెప్తానంటాడు వాళ్ళందరిని పిలిచి కళ భావాన్ని చెప్పాడు. అయితే వాళ్ళందరూ కూడా ఎవరు ఆ కళ యొక్క భావాన్ని చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయకం అనే వ్యక్తి, అయ్యా మీరు నన్ను జైల్లో వేసినప్పుడు నాతోటి ఒక ఖైదీ ఉన్నాడు, హెబ్రీయుడు, మాకు కలగన్నాము, మా కళ భావాన్ని చెప్పాడు, అతను చెప్పినట్టుగానే మా జీవితంలో జరిగింది, మీరు అవకాశం ఇస్తే అతను పిలుద్దాం, అతను ఏమైనా కలభావం చెప్తాడన్నప్పుడు రాజుగారు ఏమాత్రం సందేహించలేదు, వెంటనే పిలవమాడు. ఎందుకంటే అతను ఒక అంటే తప్పు చేశాడో తప్పు చేయలేదు తర్వాత జైల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళని ఆ విధంగానే ఆలోచిస్తాం, ఆ విధంగానే వాళ్ళని ట్రీట్ చేస్తాం. చూడండి, యోసేపు జైల్లో ఉన్నా కానీ తీసుకొచ్చిన తర్వాత అతనికి కలభావం చెప్తున్నాడు. ఈయనేమో రాజు, ఈయనేమో చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి. చూడండి, రాజు తగ్గించుకొని ఆ కలభావం చెప్తూ ఉన్నప్పుడు యోసేపు, అయ్యా ఈ కళ నేను చెప్పలేను కానీ దేవుడు తెలియచేయాలని ప్రార్థన చేసుకొని ఆ కలభావం చెప్పాడు. ఏం లేదు రాజా, 7 సంవత్సరాలు
బాగా సమృద్ధిగా పండుతుంది. 7 సంవత్సరాలు కరువు రాబోతూ ఉంది. కాబట్టి బాగా పండిన సంవత్సరాలు ధాన్యాన్ని సేకరించి దాచిపెట్టి కరువులో మనం దాన్ని వాడుకుంటే సరిపోతుంది. మీ దేశంలో ఒక మంచి ఆఫీసర్ని సెట్ చేసుకోండి అన్నప్పుడు అప్పుడు రాజుగారు ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా అని చెప్తూ ఉన్నాడు. నీవే అధికారిగా ఉండని రాజుగారు ఉంగరం తీసి అతని చేతికి పెట్టినట్టుగా మనం చూస్తాం. వాస్తవానికి అతను ఆ కలభావం చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా డైరెక్ట్ జైలుకి వెళ్ళాలి. మనం కూడా చూస్తుంటాం, కోర్టుకి కొంతమంది తీసుకెళ్తుంటారు, వస్తుంటారు, మళ్ళీ తీసుకెళ్తున్నట్టు మళ్ళీ ఆయన తీసుకెళ్ళాలి, వెనక్కి తీసుకెళ్ళాలి. కానీ దేవుడు యోసేపు యొక్క స్థితిగతులు మార్చేశాడు. ఆ దేశానికే గొప్ప అధికారి అయ్యాడు. రాజు తర్వాత 2వ స్థానంలో ఉన్నాడు. రాజుగారి యొక్క 2వ రథం మీద ఊరేగించబడ్డాడు. అతని సెలవు లేకుండా కాలు కానీ చేయి కానీ కదిలించడానికి వీల్లేదన్నారు. అంటే అర్థమైంది, కాలు చెయ్యి. ఆ దినాల్లో ఎవరైనా ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే ఎవరికి బండ్లు లేవుగా, ఎవరో ధనవంతులకి గొప్ప వాళ్ళకి గాడిద ఉంటుంది, లేకపోతే ఒంటి ఉంటుంది, మిగతా వాళ్ళందరూ కాళ్ళు అడకే. కాబట్టి ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే యోసేపు పర్మిషన్ కావాలి. చెయ్యి కదిలించకూడదంటే ఏదైనా కొనుక్కున్నప్పుడు అమ్ముకున్నప్పుడు ఏం చేస్తామన్నా రాసుకుంటాం, ఒక స్టాంప్ పేపర్ మీద రాసుకుంటాం. అలా రాయాలన్నా కానీ అమ్మాలి కొనాలన్నా కానీ అతను పర్మిషన్ కావాలి. ఇలాగా దేవుడు అతన్ని దేశంలోనే 2వ అధికారిగా మార్చేశాడు. చూడండి, దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులు అన్ని జనులు కలవరపడుతున్నప్పుడు వీరి జ్ఞానంతో బోధించి వారి కలవరాన్ని తీర్చివేస్తారు. ఎప్పుడైతే నీలో కూడా దేవుని ఆత్మ కలిగి ఉన్నావు అనుకోండి, నీ చేతి పనులన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఉద్యోగంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు చేసినట్టుగా మరెవరు చేయలేనట్లుగా చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి అయ్యా, సందేహించద్దు, ధారాళంగా నేను మీకు ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగినటువంటి యోసేపు చూడండి రాజుగారి యొక్క కలవరాన్ని తీసివేశాడు. అంతేకాదు ప్రపంచంలో ఆ దినాల్లో భయంకరమైన కరువు వచ్చింది. కానీ ఐగుప్తులో ఒక్కళ్ళు కూడా కరువుతో చనిపోలేదు. మనం చూస్తాం, వర్షాలు పడలేదు అనుకో, పేపర్లో మన రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కరువు రకరకాలైనటువంటి హెడ్డింగులతో చూస్తుంటాం. కానీ యోసేపు కాలంలో ఏ ఒక్కరు కూడా కరువుతో చచ్చిపోలేదు. చిన్న పక్షి కూడా చచ్చిపోలేదు. వర్షాలు పడడం లేదు. కానీ చూడండి, మనం ఈ దినాల్లో ఏసీ గోడౌన్స్ చూస్తున్నాం. ఆ దినాల్లోనే యోసేపు గోడౌన్స్ కట్టి వాటిని స్టోర్ చేసి రాజు యోసేపు నమ్ముకున్నందుకు ధనవంతుడయ్యాడు. పశువులన్నీ రాజు అయినాయి, భూములన్నీ రాజుగారి అయిపోయినాయి, పొలాలన్నీ కూడా. అంటే రాజు ధనవంతుడు అయిపోయాడు. ప్రజలందరూ కూడా, ప్రపంచమంతా కూడా నలుదిక్కుల నుండి ఐగుప్తుకు వచ్చారు ఆహారం తీసుకొని, ఆహారం కోసం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని ఆత్మ కలిగి ఉంటే కొంతమందినైనా పోషించగలిగే కృప దేవుడు నీకు ఇస్తాడు. అంటే ఒక 100 మందికి మనం పని కల్పించాం అనుకోండి, 100 మంది మన ద్వారా పోషించబడుతున్నారు అనుకోండి, మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనం గౌరవిస్తారా, అవమానపరుస్తారా? అంటే ఒక మేస్త్రి గారే ఉన్నారు, మేస్త్రి గారి దగ్గర 100 మంది కూలోళ్ళు ఉన్నారు. మేస్త్రి గారు రాగానే లేచి నిలబడతారు. వాళ్ళంతా అమ్మ డబ్బులు ఇస్తున్నారని జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. అంటే ఆయన ఒక 100 మందికి పని కల్పిస్తున్నట్లుగా మనం కూడా దేవుని ఆత్మ కలిగి ఉంటే ప్రపంచాన్ని పోషించకపోయినా కనీసం మన కుటుంబాన్ని, లేకపోతే మన ప్రాంతంలో కొంతమందికి ఆశీర్వాదకరంగా మార్చబడతాము దేవుని ఆత్మ మనం కలిగినప్పుడు. అంతేకాదు యోసేపుకి చాలా కీడు చేశారు వాళ్ళ అన్నలు. కానీ ఆ కీడంతా మర్చిపోయి వాళ్ళకి తిరిగి మేలే చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే ఈ లక్షణాలు మనం కూడా చేయటానికి ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు మన హృదయాలు ఆనందపురమే కానీ, ఆనంద గృహమే కానీ, ఆ గృహములో ముళ్ళ చెట్లు, బలురక్కసి చెట్లు, అవి ఇళ్ళు గుహలుగా మారిపోయినాయంట. పశువులు మేత భూములుగా మారిపోయినాయంట. కాబట్టి ఎప్పుడైతే మనలోనికి దేవుని ఆత్మ దిగి వస్తుందో అప్పుడు యోసేపు వలె మనము కూడా ఆశీర్వదించబడతాము. చూద్దాం మరొక సందర్భం బైబిల్లో. సంఖ్యాకాండంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము
25వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనంలో, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి. అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే మన మీదకి దిగి వస్తుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట? ప్రవచిస్తారు. ఇక్కడ మోషే ఆ జరిగిన సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దాటి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కొన్ని వారాలు మారిపోయినాయి. నా భాషన కొన్ని వారాలు మారిపోయినాయి. ఆదివారం రాగానే ఏం గుర్తొస్తుంది మనకి? చికెన్ చర్చికి గుర్తురాదు. ఆదివారం ఉండగానే కాస్త తినాలనిపిస్తుంది ఎవరికైనా. సాంబార్, ఆదివారం కూడా సాంబార్ ఏంట్రా అంటుంటాం. ఎంత లేనోడైనా ఒక పావుకిలో తెచ్చుకొని అయినా వండుకుంటుంటాడు. వీళ్ళు కూడా పాపం 2-3 ఆదివారాలు దాటిందేమో మాంసం కోసం తినాలని ఆశపడ్డారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. అందరంట కొండల దగ్గర కూర్చొని, వీధుల్లో కూర్చొని, ఆ వీధుల్లో ఆ గుడారం ద్వారం దగ్గర కూర్చొని ఏడుస్తున్నారంట. మోషే వెళ్తుంటే ఏడుస్తున్నారు, ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారా అంటే, మాకు మాంసం తినాలని ఉంది, ఇక్కడ తీసుకొచ్చావు. ఐగుప్తులో మేము దోసకాయలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, అక్కడ చేపలు తిన్నాం, మాకు అవి గుర్తొస్తున్నాయి. ఇక్కడ తీసుకొచ్చి ఎడారిలో పడేసావు. ఈ మన్నా తప్పితే మాకు మరొకటి ఇంకోటి లేదా? చూడంటే మన్నా ఎంత ఓరు కొట్టేసింది వాళ్ళకి. ఈ మన్నా తప్పితే ఇంకొకటి లేదా మాకు? ఏంది ఈ మన్నా? పద్దాగులి మన్నా. ఆత్మీయంగా ఆలోచిస్తే ఈ దినాల్లో వాక్యం కూడా జనాలకు బోరు కొట్టేస్తుంది. వాక్యం బోరు కొట్టే డాన్సులు, ప్రోగ్రామ్ని పెట్టుకుంటున్నారు. కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. పద్దాకలు వాక్యం ఎంత భాష గారు? 10 నిమిషాలు చెప్పండి చాలంటే, 5 నిమిషాలు చెప్పండి చాలంటాడు. మిగతా కార్యక్రమాలు ఏమో ఎక్కువ. మన్నా ప్రతిసారికి మన్నా ఏమవుతుంది? వాళ్ళకి బోరు కొట్టేస్తుంది. కాబట్టి మాకు మాంసం కావాలని ఎలుగెత్తి ఏడిస్తే ఈయనకి కూడా బీపీ పెరిగింది. దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళందరూ నేను కన్నానా? పాలిచ్చి పెంచామా? వీళ్ళ బరువు నేను మొయ్యలేను, వీళ్ళ భారం నేను మొయ్యలేను, నా వల్ల కాదు అని దేవుని దగ్గర మొరపెడుతుంటే దేవుడు అన్నాడు, మోషే ఏం జరిగింది? వాళ్ళంతా మోసం కావాలంటున్నా పాస్టర్ గారు. యానించా మేమంతా వాళ్ళకి మోసం. అందరూ తల ఒక ముక్క వేసినా ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఒక ముక్కతో చదువుకుంటారా? చదువుకోరు కదా. మోసం దగ్గర కూడా, వడ్డించే దగ్గర చర్చిలు ఎన్ని గొడవలు జరుగుతుంటాయి. ఇప్పుడే ఉంది. ఆది సంఘంలో కూడా విధవరాల మధ్య భోజనాల దగ్గర చిన్న చూపు చూశారని ఆ గొడవ ఎక్కడి దాకా వెళ్ళింది? అపోస్తుల దాకా వెళ్తే వాళ్ళు అన్నారు, అయినా మేము బోధించకుండా ప్రార్థన చేయకుండా అన్నమాట వడ్డిస్తాం అని అప్పుడు కదా 7 సంఘ పెద్దలను ఏర్పాటు చేసుకుంది. కాబట్టి వాళ్ళు ఒక ముక్కతో సదురుకోరు అంటే దేవుడు అంటాడు, ఏమైనా నా బలమేమో తగ్గిపోయిందా? నా బాహుబలం ఏమో తగ్గిపోయింది? ఏంది నువ్వు అలా అంటావు? వాళ్ళు ఎన్ని పూటలు కావాలన్నారు? ఒక పూట చాలండి వాళ్ళకంటే. ఆయన అన్నాడు, మన రేంజ్ వేరు, మనం ఒక పూట పెడితే బాగోదు, వాళ్ళకి 3 పూటల 30 రోజులు పెడదాం అన్నట్టు. అంటే నేను ఇప్పుడు ఆ సముద్రానికి వెళ్ళి వలేసుకొని చేపలు తెమ్మంటావా? లేకపోతే కొండకెళ్ళి నువ్వేం తేవదయా, నువ్వు నిలబడు, ఊరకు నేను నిలబడు, నేను చేస్తాను అద్భుతం అన్నప్పుడు ఆ రాత్రి దేవుడు గాలిని పంపిస్తే పూరిళ్ళ వర్షం 2 మూరల ఎత్తు. ఒక మనిషి ఎంత దూరం అయితే నడుస్తాడో అంత దూరం వరకు పూరిళ్ళ వర్షాన్ని కురిపిస్తే అక్కడ రాయబడిన మాట, తక్కువ కూర్చుకున్నవాడు 100 తూములు అంట. అంటే తూము అంటే మరి ఎంత వచ్చిందో నేను అనుకున్నాను. ఒక్కొక్కడు ఒక కింట, తక్కువ కూర్చుకున్నాడు కింట మోసం తెచ్చుకున్నాడు. 30 రోజులకు 30 కేజీలు సరిపోయింది కదా. సరే 2 కేజీలు తిన్నాడన్నా 60 కేజీలు సరిపోయింది. తక్కువ కూర్చుకున్నవాడే అంటే 100 కేజీలు అంటే కాస్త పిల్ల జల్లగలను ఉంటారు. మరి వాళ్ళు ఎంత కూర్చుకున్నారో మనకు తెలియదు. కానీ చూడండి, ఇక వాళ్ళు మాంసం పీక్కు తింటుంటే వాళ్ళ నాసికా రంధ్రాల్లో చెవుల్లోంచి దుర్వాసన వచ్చేదాకా తిన్నారంట. అక్కడ ఇంకో సందర్భం జరిగింది అనుకోండి. అంటే దేవుని శక్తి అక్కడ మనకు చూపిస్తున్నాడు. నా శక్తి ఏమీ తక్కువ కాలేదు. మోషే నువ్వు కంగారు పడద్దు, నువ్వు మోయలేనంటున్నావు కదా నా భారాన్ని, నేను నీకు నా ఆత్మ నీకు ఇచ్చాను. నువ్వేం చేస్తావంటే ఒక 70 మందిని ఏర్పాటు చేసుకో. ఆ 70 మందిని ప్రత్యక్ష గుడారం చుట్టూ నిలుపు. నువ్వు గుడారంలోకి రా,
నీ మీద ఉన్నటువంటి ఆత్మలో ఒక పాలు వారి మీద కూడా పంపిస్తాను, అప్పుడు నీ భారాన్ని వాళ్ళు కూడా మోస్తారు. వెంటనే ఒక 70 మంది లిస్ట్ రెడీ చేసుకున్నాడు, అందరిని రమ్మని చెప్పాడు. అందులో 68 మంది వచ్చేసారన్న. ఇద్దరు మరి ఎందుకో లేట్ కమ్మర్స్ రాలేదు వాళ్ళు. అంటే మోషే గారు చెప్పారంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అనుకుంటే మరి ఎందుకు రాలేదు, వాళ్ళు పాళెంలోనే ఉన్నారు, వాళ్ళు ఎల్దాదు మేదాదు. దేవుని ఆత్మ ఎప్పుడైతే దిగొచ్చి ఆ 70 మందికి షేర్ చేస్తుందో, వీళ్ళు పాళెంలో ఉన్నా కానీ వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడ పాళెంలో ప్రవచిస్తున్నారు. పాళెంలో ఏం చేస్తున్నారు? ప్రవచిస్తూ ఉన్నారు. వెంటనే ఒక కుర్రోడు వచ్చి చెప్పాడు, పాళెంలో ఎల్దాదు మేదాదు ప్రవచిస్తున్నారనే కానీ యెహోషువ కాస్త రోషం వచ్చింది. మోషే దగ్గర ప్రార్థన చేస్తా నువ్వు చేయాలి కానీ ఊళ్ళో ఎవరు చేస్తున్నారంటే కానీ, అరే దేవుడే వాళ్ళకి ఆత్మనిస్తే మనమేం చేస్తారా, నువ్వు మెలకుండా అంటే ఎందుకు పాలెంలో ప్రవచిస్తున్నారు అంటే, మనం కూడా కొన్నిసార్లు అసలు ప్రవచనం అంటే ఏంటి, జరగబోయే చెప్తాం, జరిగింది చెప్తామనే కాదు. ఒక మనిషి బలహీనంగా ఉన్నాడు, ఎండిపోయిన స్థితిలో ఉన్నాడు, దేవుని ఆత్మ నీలో గనక ఉంటే బ్రదర్ లేదు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని మీద విశ్వాసం ఉంచు, అవిశ్వాసంలో నీకు రావాకు, విశ్వాసం ఉంచు అని నువ్వు పలికిన మాట ప్రవచనమై దేవుడు అతని ఆ ఎండిపోయినటువంటి ఎముకలను మహాసైన్యంగా మారుస్తాడు. దేవుని ఆత్మ లేకుండా మనం చెప్పామనుకోండి, అది సోదిలాగే మారిపోతుంది. ప్రవచనంగానే నాకు ఇష్టమే, అందరూ పరిగెత్తారు. మొట్టమొదట మనకి వాక్యమే జరుగుతూ ఉంటాయి, వెనకాలబడి జరుగుతూ ఉంటాయి, వాటంటే అయ్యో వస్తుంటాయి. చూడండి, ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడులే బ్రదర్, స్వస్థపరుస్తాడు. ఆయన గాయాల్లో ఆయన వాక్కును పంపించి, ఆయన పరమ వైద్యుడు, ఆరోగ్య ప్రదాత అని 4 మాటలు చెప్పి నువ్వు చెప్పిన ప్రవచనం ద్వారా దేవుడు ఆ వ్యక్తిని బాగు చేస్తాడు. చూడండి, ఒకరోజు రాహేలమ్మ చనిపోబోతూ ఒక అబ్బాయిని కన్నది. మంత్రసారణ చెప్పిందమ్మా భయపడవాకు, ఈ అబ్బాయి కూడా నీకు అబ్బాయి పుట్టాడంటే ఆమెకు అర్థమైంది నేను చనిపోబోతున్నాను, ఇంక లాస్ట్ నిమిషాల్లో ఉన్నాను, మరి డెలివరీలో ఏం ప్రాబ్లం వచ్చిందో మనకు తెలియదు. పిలిచి చూసింది వాడికి బెనోని అని పేరు పెట్టింది. అంటే ఏంటి దానికి అర్థం? దుఃఖపుత్రుడు అంటే వాడికి ఏడుపు అని పేరు పెట్టింది. ఇప్పుడు స్కూల్లోకి వెళ్తాడు, రిజిస్టర్లు ఏమని రాస్తారు? ఏడుపు వచ్చావా అంటే ఎస్ మేడం అనాలేక. అంటే వాడి జీవితాన్ని దుఃఖమయంగా ఆమె ప్రవచించేసింది ఏడుపు అని. అయితే యాకోబు అతన్ని చేతిలో తీసుకొని, ప్రభా వీడు దుఃఖపుత్రుడుగా ఉండకూడదని బెన్యామీను అని నామకరణం చేసి ప్రవచించాడు. వీడిని ఆశ్రదించు ప్రభా, అందరికి తల్లిపాలు దొరికినాయి, వీడికి దొరకలేదు అని కన్నీటితో ప్రార్థన చేసి ఉండొచ్చు. దేవుడు బెన్యామీను జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. ఒకరోజు వచ్చింది, ఆ 12 గోత్రాల్లో ఇతను సేవకుడు అవ్వాలి, ఇతను రాజు అవ్వాలి, ఇట్లా ఆయనకు ఒక లిస్ట్ ఉంది. రాజు యూదా గోత్రంలో నుంచి అవ్వాలనుకున్నాడు, కానీ యాకోబు ఒక ప్రవచనం చెప్పాడు, ఇతన్ని ఆశీర్వదించని ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన ప్లాన్ మార్చుకున్నాడేమో, బెన్యామీను గోత్రంలో నుంచి, కనిష్ట గోత్రంలో నుంచి ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుని సౌలుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అంటే ఆ ప్రవచనం నెరవేరుతూ ఉంది, కానీ ఆయన ప్లాన్ ఏంటి? యూదా గోత్రం. ఆయన పుట్టాల్సింది కూడా యూదా గోత్రం, దావీదు యూదా గోత్రం. పోనీ ఆయన ఏమైనా 40 సంవత్సరాల కన్నా పెట్టాడా? లేదు. సమయంలో చెప్పాడు, సదాకాలం దేవుడు నిన్ను రాజుగా. అతని అవిధేయత వల్ల పోగొట్టుకున్నాడు. కానీ యాకోబు చెప్పినటువంటి ఆ ప్రవచనం అతను దుఃఖపుత్రుడిలో నుంచి సంతోషంలోనికి దేవుడు మార్చివేశాడు. హెస్కేలు గ్రంథంలో కూడా చూస్తాం, 37వ అధ్యాయంలో నరపుత్రుడా రా అని తీసుకెళ్ళినప్పుడు ఒక ఎముకల లోయలోనికి తీసుకెళ్ళాడంట. ఏంటవి అంటే ఎముకలు, పాష గారు, ఒక లోయ, ఎముకల గుట్ట. ఇదేనయ్యా ఇశ్రాయేలు పరిస్థితి. ఎండిపోయిన ఎముకలు అంటే ఏమీ ఆశ లేదు, ఇక బాగుపడతామని నమ్మకమే లేదు. అంటే వాళ్ళు సమాధిలోకి వెళ్ళిపోయినట్లే. నేను మరలా చదువుతూ ఉన్నప్పుడు అంటున్నాడు, నేను యెహోవాని కాబట్టి ఆ సమాధులు తెరిచి వాళ్ళని తీసుకొస్తాను. ఆ ఎండిపోయిన ఎముకలు మహాసైన్యంగా మారాలంటే నువ్వు ప్రవచించు. అప్పుడు హెస్కేలు ప్రవచిస్తే గడగడాన్ని ఒక శబ్దం వచ్చి, చూడండి ఆ ఎముకలన్నీ అస్థిపంజరాలై, మరలా ప్రవచిస్తే వాటి మీద శరీరాలు వచ్చి, అంత చివరికి ఏం జరిగిందంటే అవి గొప్ప సైన్యంగా నిలబడ్డాయి. ప్రవచనం
నెరవేర్పు దేవుడు చేస్తాడు. అయితే ఆ ప్రవచనం ఎలా ఉండాలి, ఎప్పుడు వస్తుంది అంటే దేవుని ఆత్మ మన మీదకి దిగినప్పుడు ఆ ప్రవచనం మనం చెప్పింది అక్షరాల వారి జీవితాల్లో నెరవేరుతుంది. కొన్నిసార్లు దేవుని ఆత్మతో చెప్తారు, జరుగుతాయి. వాళ్ళకి ఏదైనా బలహీనతలు ఉండి దేవుడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ జనాలు వాళ్ళని వెంటబడుతూనే ఉంటారు కాబట్టి ఏదో చెప్పడానికి కోసం వాళ్ళు ప్రయత్నము చేస్తారు. నేనే వాళ్ళని విమర్శించటం లేదు. దేవుని ఆత్మ ఎప్పుడైతే మీరు సంపాదించుకుంటారో, ఆయన ఉండటానికి ఒక ప్లాట్ఫామ్ మీ హృదయంలో సెట్ చేసుకుంటారో, ఆయన దిగి వచ్చినప్పుడు మీరు ప్రవచించేటట్లుగా దేవుడు మీకు ఆ కృపావరాన్ని దయచేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే దేవుని ఆత్మ పైనుండి ఆత్మ దిగి వచ్చే వరకు ఆ ఆనందపురంలోని ఇళ్ళు అన్నీ కూడా ముళ్ళ పొదలు బలురక్కసి చెట్ల వలె మారిపోయాయి. చూద్దాము మరొక మాట. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 34వ వచనంలో, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బోర ఊదినప్పుడు అబియేజరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చింది. మనకి గిద్యోను గురించి బాగా తెలుసు. గిద్యోను అనగానే ఒక పిరికివాడు, గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడు. ఎక్కడ దొళ్ళగొట్టుకుంటున్నాడంట? గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడు. గానుగులు దేనికోసం వాడతారు? నూనె తీయడానికి వాడతారు. అక్కడక్కడ మనం కొట్లు కొడతాం. చెక్క గానుగ మా దగ్గర ఉందండి అంటే ఓల్డ్ మోడల్ చూపిస్తున్నారు వాళ్ళు. గానుగను నూనె తీయటానికి, ద్రాక్ష రసాన్ని తీయటానికి వాళ్ళు గానుగులు వాడుతున్నారు. కానీ ఆ దినాల్లో, గిద్యోను దినాల్లో మిద్యానీయులు, ఫిలిస్తీన్లు వీళ్ళకి ఒక్క చెట్టు కూడా లేకుండా మొత్తం సర్వనాశనం చేసేసారు. వీళ్ళకి జీవనాధారంగా ఉన్నటువంటి ఒంటెలు కానివ్వండి, గాడిదలు కానీ అన్నింటినీ కూడా ఏమీ లేకుండా చేశారు. వాళ్ళు అనుకున్నారు, వీళ్ళకి ద్రాక్ష చెట్లే లేవు కదా, ఇంక గానుగులతో ఏం పని, గానుగులన్నీ మూలబడిపోయినాయని వాళ్ళ దృష్టి గానుగుల వైపు వెళ్ళటం లేదు. అందుకని మనవాడు ఏం చేశాడంటే గానుగును ఒక చాట సెట్ చేసుకొని గోధుమ దొళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు. దేవుని ఆత్మ అతన్ని ఏమని చెప్తుంది? ఆవేశించును కదా, అంటే కమ్ముకుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ కమ్ముకుందో ఏమని పిలుస్తున్నాడు గిద్యోన్ని? పరాక్రమమైన బలవంతుడా, ధైర్యశాలి అని పిలుస్తా ఉన్నాడు. ఆయన నేను అనుకుంటున్నాను, నన్ను పిలుస్తుంటే అటు ఇటు వెనక్కి తిరిగి చూస్తుంటే వాళ్ళేమో అనిపించి, అతనిలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని దేవుని ఆత్మ బయటికి తీస్తూ ఉంది. ఎంత పిరికివాడంటే ఆ గానుగు చాటును దుళ్ళగొట్టుకున్న వ్యక్తిని నువ్వు లే యుద్ధం చేయని ప్రేరేపిస్తే, అప్పటిదాకా వస్తున్నారు ఈ వీళ్ళు ఫిలిస్తీన్లు, మిద్యానీలు, రండ్రా వీళ్ళు మాట్లాడదాం కాస్త నలుగురు రండి అంటే ఎవడు రావటంలా. ఎవడికాడు పారిపోతున్నాడు గుహల్లోకి, మనం వాళ్ళతో మాట్లాడలేము. కానీ ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకొని బోర ఊదాడో చూడండి, ఆ కుటుంబం వారంతా అతని దగ్గరికి వచ్చేసారంట. 32,000 మంది అతని పక్షాన్ని నిలబడని, అప్పా యుద్ధానికి వెళ్దాం, నేను మీతో పాటు ఉన్నాం పదా అని వాళ్ళందరూ కూడా అతని దగ్గరికి వచ్చారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంతమంది చాలా ఎక్కువ రా గిద్యోను, వీళ్ళందరిని ఇంటికి పంపించేసే అంటున్నాడు. చూడండి, అవతల లక్షల మంది సైన్యం ఉన్నారు, ఇతని దగ్గర 32,000 మందే ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందిని వెనక్కి పంపించేసే వీళ్ళు చాలా ఎక్కువ. అయితే ఏం చేస్తావంటే నువ్వు మైక్ తీసుకొని ఎవరు భయపడుతున్నారో, ఎవరు వణుకుతున్నారో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోన్న ఒక అవకాశం అంటే ఆయన మైక్ తీసుకొని ఎవరు భయపడుతున్నారో, ఎవరు వణుకుతున్నారో ఇంటికి వెళ్ళిపోండి అంటే 22,000 మంది వెళ్ళిపోయారంట. అప్పుడు నిజంగా నాయకుడికి భయం వేసింది లేదనే, 22,000 మంది వెళ్ళిపోతే ఈయనకు కూడా భయం వేసింది. అంటే ఇతని మీద ఎక్కువ భారం, ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది అంటే ఇంకా వీళ్ళు ఎక్కువే, వీళ్ళల్లో కూడా ఫిల్టర్ చేద్దాం అంటాడు. ఆ నీళ్ళ దగ్గర అంటే ఆ నీళ్ళ దగ్గరికి వెళ్తే నీళ్లు తాగమని వాళ్ళని శోధించినప్పుడు కొంతమంది ఏమో కుక్క గతికినట్టు గతుకుతున్నారు, కొంతమంది ఏమో మోకాళ్ళు వేసి కృంగిపోతూ నీళ్లు తాగుతున్నారు, కొంతమంది మోకాళ్ళు వేసి చేత్తో నీళ్లు అందించుకుని నోటి తాగుతున్నారు. 3 గుంపుల వాళ్ళు అక్కడ ఉంటే చేతికి అందించుకో నీళ్లు తాగిన వారిని పక్కన నుంచోబెట్టమన్నప్పుడు వాళ్ళు 300 మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంటికి పంపించేసే అంటే
చూడండి, గిద్యోను అసలే పిరికివాడు, ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. 300 మందితోనే గిద్యోను వెళ్ళి యుద్ధం చేస్తే గొప్ప విజయాన్ని సాధించాడు. అంటే దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు పిరికి వాళ్ళని ధైర్యవంతులుగా దేవుడు మారుస్తాడు. మనలో ఉన్నటువంటి ఆ పిరికితనాన్ని తీసివేసి ధైర్యవంతులుగా దేవుడు మారుస్తాడు కదా. యేసు ప్రభు శిష్యులు కూడా ఆయన చనిపోయి తిరిగి లేచి కనపడుతూ ఆ 40 దినాల్లో ఏం చేశారు? అరే ఆయనకే ఇంత కష్టం వచ్చినప్పుడు మన పరిస్థితి ఏందని ఎవరి కాళ్ళు మరలా విడిచిపెట్టిన పెట్టెలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కున్నారు. ఆ పెట్టెలో వలలు, ఆ డ్రెస్సులన్నీ తెచ్చుకొని మళ్ళా పాత పద్ధతికి వెళ్ళిపోయారు. అంటే భయం, అమ్మో వీళ్ళకి సువార్త చెప్తే ఏమంటారో అనే భయం. ఆ భయం మీద వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు ప్రభువారు మరలా ప్రేమించి వెళ్ళి వాళ్ళని ధైర్యపరిచి ఆ మేడగదిలో ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు వేచి ఉండండి. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారో అప్పుడు పేతురు లేచి నిలబడి వాక్యం చెప్తామంటే 3000 మంది, 5000 మంది, 4000 మంది, లెక్కలేనంత మంది ఇంక మందిరంలో చేర్చబడుతూ వచ్చారు. అంటే ధైర్యం కావాలి. అయితే ఎప్పుడైతే నీవు దేవుని ఆత్మ కలిగి ఉంటావో పిరికితనంలో ఉన్నటువంటి నిన్నును దేవుడు ధైర్యవంతుడుగా మారుస్తాడు, రూపాంతరపరుస్తాడు. కాబట్టి మనము దేవుని ఆత్మను సంపాదించుకోవాలి. చూడండి, మరొక సందర్భంలో మొదటి సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మనం గమనించవచ్చు. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఇక్కడ సౌలు గాడిదలు పోయి పాపం ఎత్తుక్కుంటున్నాడు, అదే ఆయన పరిస్థితి. ఇక్కడ దగ్గరలో దీర్ఘదర్శి ఉన్నాడు అంటే వెళ్ళాడు. వెళ్ళి ఆయనతో మాట్లాడి భోజనం చేసిన తర్వాత, బాయ్ నువ్వు వెళ్ళు, దారిలో నీకు కొంతమంది ఎదురవుతారు. ఆ ఎదురైన తర్వాత ఆ ప్రవక్తలు వచ్చినప్పుడు వాళ్ళు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మీదకి యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. అంటే ఏంటి? హెవీగా, సమృద్ధిగా, బలముగా ఆయన ఆత్మ నీ మీద దిగి వస్తుంది. అప్పుడు దేవుడు నీకేం చేస్తాడంటే నీకు ఒక క్రొత్త మనస్సుని ఇస్తాడు. అంటే క్రొత్త మనసు అంటే ఏంటి? మారు మనసు. క్రొత్త మనసు అంటే పాత హృదయాన్ని తీసేసి కొత్త హృదయాన్ని సెట్ చేస్తాడు. మనం అప్పుడప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏవో రిపేర్ వచ్చినాయి, రిపేర్ చేయించుకుంటాం. రిపేర్ చేయించుకున్న తర్వాత మరలా అదే ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది బయటకు వచ్చాక. అప్పుడు ఏం చేస్తాం? ఆ సెట్ తీసేసేయండి, కొత్త సెట్ వేయండి. అప్పుడు ఇక పాత ప్రాబ్లం కనపడదు. మన జీవితంలో కూడా దేవుడు క్రొత్త మనసు అంటే వేరొక బైబిల్ ఏమని రాస్తుందంటే మరొక వ్యక్తిగా. దేవుడు మనల్ని మరొక వ్యక్తిగా మారుస్తాడు. చూడండి, ఆయన మనల్ని మరొక వ్యక్తిగా అంటే పాత అలవాట్లు, పాత ఏమీ కూడా మన జీవితంలో కనపడవు. ఓ రోజు ఒక ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు బాప్తిసం తీసుకుందాం అని. సరే అని ఆయనకి అన్ని హెచ్చరికలు చేసి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక నామంలో బాప్తిసం ఇచ్చాడు. బాగున్నాడు. కొన్ని రోజులు నడుస్తూ ఉంది. పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి. ఒకసారి ఫ్రిడ్జ్ తెరిచినప్పుడు చల్లటి బీరు సీసా కనిపిస్తూ ఉంది. తాగాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. మొన్నేగా బాప్తిసం తీసుకుంది, ఒక 15 రోజులు అయింది. పాస్టర్ గారు చాలా విషయాలు చెప్పాడు. కాదులే అని అనుకుంటున్నాడు. అతని పేరు రామ్దాస్. పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చాక యేసుదాస్గా పెట్టాడు. ఇక ఆలోచిస్తున్నాడు, ఈ దాసు ఏం చేయాలని ఆలోచన చేసి, నన్ను రామ్దాస్ని యేసుదాస్గా మార్చాడు కదా పాస్టర్ గారు, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో, నేను కూడా ఈ సీసాకి బాప్తిసం ఇచ్చి మారుస్తానని బకెట్ నీళ్ళలో ముంచి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో ఇది మజా బాటిల్గా మారును కాక అంటున్నాడు. ఇప్పుడు అదేమైపోయింది? మజా బాటిల్ అయిపోయింది, ఎత్తి తాగేస్తున్నాడు.
అంటే అలాంటి మారు మనసు కాదు క్రొత్త మనసు అంటే. ఇక గడిచిన కాలం ఏవి కూడా అవి కనపడవు, అసలు అవి ఏవి కూడా కనపడవు. పాత ప్రాబ్లమ్స్ ఏవి కూడా కనపడవు. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మీదకి బలముగా దిగొస్తుందో దేవుడు మన హృదయంలో ఒక క్రొత్త మనస్సును సెట్ చేస్తాడు, మారిపోతాడు. చరిత్రలో కూడా అగస్టిన్ అనే భక్తుడు చాలా అమ్మాయిలతో తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆ వీధుల్లో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు కేకలేస్తే, మీరు పిలుస్తున్న అగస్టిన్ చచ్చిపోయాడని చెప్పాడు. అగస్టిన్ చచ్చిపోయాడు, అగస్టిన్ వేరే. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఒక్కొక్కసారి మనం నిజంగా మారామా లేదా అని తెలుసుకోవడానికి పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, మన ముందుకు తీసుకొస్తాడు అవన్నీ కూడా. అప్పుడు నిజంగా మనలో క్రొత్త మనసు వచ్చిందా లేకపోతే పాత మనసుకి రిపేర్ చేసుకున్నామో మనకు అర్థమవుతుంది. చూడండి, ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మీదకి బలముగా దిగొస్తుందో దేవుడు అంట క్రొత్త మనస్సును మనకిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అసలు టోటల్ సెట్ ఏం చేస్తున్నాడు దేవుడు? మార్చేస్తున్నాడు. ఆ బోర్డు మార్చేసి క్రొత్త బోర్డు ఎక్కిచ్చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తుందో మనకి పరిపూర్ణమైన మారు మనసు. మరొక వ్యక్తిగా దేవుడు మనల్ని మారుస్తాడు, మరొక వ్యక్తిగా, నూతనమైన వ్యక్తిగా. కాబట్టి దేవుని ఆత్మను మనము సంపాదించుకోవాలి. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనంలో, అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతికి కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడినట్లు జనపనార వలె ఆయను, సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయిను. ఆ తాళ్ళు ఏదో అసలు అంటే అగ్ని కనుక తగిలితే ఎట్లా తెగిపోతాయో, దేవుని ఆత్మ సంసోని మీదకి బలముగా దిగొచ్చిందంట. అంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుందో నీ శత్రువులను నువ్వు ఎదిరించగలుగుతావు. మనకి ఆఫీస్లో మనకి శత్రువులు ఉండొచ్చు, ఇళ్ళ పక్కన ఉండొచ్చు, రకరకాలు. కొంతమందికి మన కులం నచ్చకపోవచ్చు, మన మతం నచ్చకపోవచ్చు, మనం దేవుణ్ణి ఆరాధించే విధానం నచ్చకపోవచ్చు. మనమే వాళ్ళతో గొడవలు పెట్టుకోం, కానీ వాళ్ళు మన మీద ఒక రకమైనటువంటి శత్రుభావం కలిగి ఉంటారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే దేవుని ఆత్మ సంసోని మీదకి దిగొచ్చిందో ఆ శత్రువులు కట్టినటువంటి ఆ తాళ్ళు సంఖ్యలన్నీ కూడా పటాపంచలుగా అయిపోయినాయి. శత్రువులకు ఆశ్చర్యపడేటట్లుగా మన దేవుడు మన శత్రువుల ఎదుటనే మన తల ఎత్తి మన తలకు నూనెచ్చి మన గిన్నె నిండి పొర్లేటట్టుగా చేస్తాడు. చూడండి, ఆ సంసోను ఆ ఫిలిష్తీయులందరూ వచ్చినప్పుడు అటు ఇటు చూశాడు. గాడిద దవడ ఎముక దొరికితే దాన్ని తీసుకొని 1000 మందిని చంపేశాడు. శత్రువులను మనం జయించాలి, శత్రువుల మీద మనకి విజయం రావాలి, వారి ఆలోచనల మీద మనకి విజయం రావాలి, వారు చేసే పనుల మీద మనకి విజయం రావాలంటే నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉండాలి. మన శత్రువు అనుకుంటాడు సాతాను, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన శత్రువులకి వాళ్ళు మనల్ని పట్టించచ్చు. ఒకసారి పేతురు గారు చెరసాలలో వేశారు. చెరసాలలో వేశాక బహుభద్రంగా అంటే దాన్ని కాపాడుతూ వచ్చారు. అంటే బాగా లాక్స్ వేసేసారు. బయట పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇంకా బయట పోలీసు వాళ్ళు ఉన్నారు. బహుభద్రంగా వాళ్ళని లాక్ చేసిన తర్వాత ఆ రాత్రి పూట దేవదూత రావడం, వీళ్ళిద్దరిని బయటికి పంపించడం, మీరు పొద్దున్నే వెళ్ళి దేవాలయంలో వెళ్ళి వాక్యం చెప్పండి అని వాళ్ళు పంపిస్తే వీళ్ళందరూ కూడా శాస్త్రులు, పరిసయ్యులు, ఈ ప్రధాన యాజకులందరూ సభకు కూడుకొని వాళ్ళ విషయమే వాళ్ళని వెళ్ళి పట్టుకురండి అంటే ఆ బంట్రోతులు వెళ్ళినప్పుడు ఆ గేటు ముందు, ఆ బంధించిన తలుపు ముందు పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు.
కానీ లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు లేదంటే సాతానికి ఏమని దేవుడు భ్రమ కలిగిస్తాడంటే మనం ఇంకా అక్కడే ఉన్నాం, ఆ బంధకాల్లోనే ఉన్నామని భ్రమ కలిగిస్తాడు. అయితే దేవుడు మనల్ని ఆ బంధకాల్లో నుంచి విడిపించేస్తాడు. ఆ బంధకాల నుంచి అవి మనకి అంటే మనం ఎప్పుడైతే దేవుని మరలా అడుగుతామో, ప్రభువుని వేడుకుంటామో, ప్రార్థన చేస్తామో, దేవుని ఆత్మను ఆహ్వానిస్తామో, చూడండి, ఒకవేళ మనకి బంధకాలు వేసినా కానీ సాతాను యొక్క ఆలోచన ఏంటంటే ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళు గుడిలోకి వెళ్ళిపోయి బోధిస్తూ ఉన్నారు. వాళ్ళకు చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. కాబట్టి మన శత్రువులను మనం జయించాలంటే మన ఒక్కళ్ళ వల్ల సరిపోదు, మనం దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఎన్నో ప్రయోజనాలు చూసాం. దేవుని ఆత్మను కలిగి ఉంటే దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. యోసేపు ప్రపంచాన్ని పోషిస్తే మనం కొంతమందినైనా పోషించేటట్లుగా దేవుడు సహాయము చేస్తాడు. దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే ప్రవచిస్తాము. ఎండిపోయినటువంటి జీవితాలు తిరిగి బాగుపడతాయి. ఎప్పుడైతే మనం ప్రవచిస్తామో దేవుని ఆత్మ కలిగి, మూయబడిన గర్భాలు తెరవబడతాయి. కొంతమంది జీవితాల్లో సాతాను తలుపులు మూసేస్తే మన ప్రవచనం ద్వారా ఆ తలుపులు తెరవబడతాయి. అంటే మనం దేవుని ఆత్మను కలిగి ఉండాలి. దేవుని ఆత్మను కలిగి ఉంటే పిరికి వాళ్ళు ధైర్యవంతులుగా దేవుడు మారుస్తాడు. నా జీవితంలో నేను ఈ దేవుని దగ్గరకు వచ్చేసరికి నాకు ప్రార్థన రాదు, వాక్యం రాదు, అసలు పాట కూడా రాదు, ఏం నేర్చుకోలేదు. చర్చికి వెళ్ళా కానీ ఏం నేర్చుకోలేదు. ఎందుకు అవ్వలేదో నాకైతే తెలియదు. ఆధారం చర్చికి వెళ్ళేవాడిని, టెన్షన్కి వెళ్ళేవాడిని. ఎప్పుడు నాకు నుంచొని వాక్యం చెప్పాలన్నా అసలు భయం, వెనక అసలు ఎక్కడెక్కడో దాక్కునేవాడిని. అలాంటి నన్ను సెంటర్లో నిలబడి బైబిల్ పైకెత్తి చెప్పడం నేర్పించాడు. నేనే ఆశ్చర్యపడిపోయేవాడిని. నేను మొదట్లో వీధి సువార్తకి వెళ్ళేవాడిని, ఎక్కువగా వీధి సువార్తకి వెళ్ళేవాడిని. నేను వెళ్ళి అందరు చెప్తుంటే నేను ఆ వ్యాన్లో దాక్కునేవాడిని, ఒక పిరికి వాడిగా ఉండేవాడిని. అలాంటి నన్ను క్రమంగా నడి రోడ్డు సెంటర్లో నిలబడి బైబిల్ పైకెత్తి ప్రతి సెంటర్లో ఒక 5-10 నిమిషాలు చెప్పడానికి ఆ ధైర్యాన్ని ప్రభు ఇచ్చాడు. అది దేవుని మహాకృప. కాబట్టి పిరికి వాళ్ళని దేవుడు ధైర్యపరుస్తాడు. దేవుని ఆత్మ కలిగినప్పుడు, దేవుని ఆత్మ కలిగినప్పుడు మన శత్రువులను జయించినట్లుగా చేస్తాడు. దేవుని ఆత్మ మనకు కలిగినప్పుడు చూడండి, ఒక క్రొత్త మనస్సును మరొక వ్యక్తిగా దేవుడు మనల్ని మారుస్తాడు. అందుకనే మన మూలవాక్యంలో ఆనందపురములు అని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పులను బలురక్కసి చెట్లను పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. అవన్నీ అలాగే ఉంటాయి. ఎండినటువంటి ఆ కుటుంబాలు, నలిగిపోయినటువంటి ఆ కుటుంబాలు, ఆశ లేనటువంటి ఆ కుటుంబాలు మరలా చిగురించాలంటే నువ్వు దేవుని ఆత్మను సంపాదించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మహారాజా, ప్రేమ కలిగినటువంటి మహాతండ్రి, నీకు వందనాలు అయా. పైనుండి ఆత్మ దిగు వరకు అని మీరు చెప్తూ ఉన్నారు. యోసేపు దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి అని అన్ని జనులు గుర్తుపట్టినట్లుగా ప్రభా, మా హృదయాన్ని కూడా అయా మీరు రండి ప్రభా, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా హృదయంలోనికి రండి, మా ఇంటిలోనికి రండి ప్రభా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. బలమైన అభిషేకాన్ని దయచేయండి. సౌలు మీదకి, సంసోను మీదకి బహుబలమైనటువంటి ఆత్మతో మీరు నింపారు కదా ప్రభా. మోషే తనలో ఉన్నటువంటి ఆత్మను ఒక పాలు పంచినప్పుడు వారు ప్రవచించారు కదా ప్రభా. ఎండిపోయిన ఎముకలు మహాసైన్యంగా మార్చావు కదా ప్రభా. తండ్రి, అటువంటి కృప మాకు దయచేయండి. మాలో పాత మనసును తీసివేసి క్రొత్త మనస్సును మీరు దయచేయండి. మరొక వ్యక్తిగా మమ్మల్ని మార్చండి ప్రభా. నీకు ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మార్చండి తండ్రి. అయ్యా, మరి ఈ సంఘాన్ని మీరు దీవించండి. ఈ క్రిస్మస్ దినాలు, క్రిస్మస్ సంతోషం ప్రతి సభ్యులకి పొందడానికి మీరు సహాయం చేయండి. ఏ కుటుంబంలో నెమ్మది లేదో, సమాధానం లేదో ప్రభా, ఆ కుటుంబాలకి మీ నామంలో మేము సమాధానం బోధిస్తూ ఉన్నాం ప్రభా. సహాయం చేయండి. సమాధానం, సంతోషాన్ని మీరు ఇవ్వండి ప్రభా.
ఈ సంఘాన్ని మీరు దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, నూతన ఆత్మలు దయచేయండి, నాయకులకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఈ మందిరానికి ప్రభా నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాలతో మీరు నింపి సహాయం చేయమని ప్రభా చెప్పబడినటువంటి వాక్యము అయా ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరుగట్టి ఫలించినట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన జాన్ వెస్లీ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాం.